ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క అనంతపురం జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారి ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు విద్య పేరుతో చేస్తున్నటువంటి వ్యాపారాలను అరికట్టాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతి సదుపాయాలను మెరుగుపరచాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా పాఠశాల విద్యాశాఖలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని చెప్పి ఏబీవీపీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తోంది. ఈ యొక్క విద్యాశాఖను అన్నింటినీ కూడా కార్పొరేట్ కబంధ హస్తాల్లో నిర్వీర్యం చేసిందని ఏబీవీపీ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తోంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలను పటిష్టం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్ తీసుకుంది. అదేంటంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఏబీవీపీ సూటిగా ఒక్కటే ప్రశ్నిస్తూ ఉంది. ముందుగా మీ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, ప్రజాప్రతినిధులందరూ పిల్లలు ఏ పాఠశాలలో చదవాలి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క క్యాంపెయిన్ చేస్తున్నటువంటి స్కూల్ హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు, డిఈఓలు వారి యొక్క పిల్లలు ఏ పాఠశాలలో చదువుతున్నారో దీనికి ముందు సమాధానం చెప్పాలి. ముందుగా ఈ యొక్క ప్రజాప్రతినిధుల పిల్లలు, అధికారుల పిల్లలు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ బడుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. లేని పక్షాల విద్యార్థి పరిషత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ విద్యాశాఖ మంత్రి.